వాహిని స్టూడియోలో మిస్సమ్మ షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్, సావిత్రి, జమున, ఎస్వి రంగారావు, ఋష్యేంద్రమణి తదితరులు సెట్లో ఉన్నారు. కాసేపటికి లంచ్ బ్రేక్ ఇచ్చారు. నా రూమ్లో కూర్చొని భోజనాలు చేద్దాం రండి అని పిలవడంతో జమున సహా ఆడవాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. ఆ రోజుల్లో ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే అలవాటు కొందరికి ఉండేది. అందరూ శుభ్రంగా నేల మీద కూర్చొని క్యారియర్ మూతలు విప్పారు. వాళ్ళలో కొందరు నాన్ వెజ్ తెచ్చుకున్నారో ఏమో, మూత విప్పగానే గొప్పున మసాలా వాసనలు వచ్చాయి. జమున బ్రాహ్మణ యువతి, పూర్తి శాకాహారి. అందుకే వెంటనే అబ్బా వాసన అనేశారు. అంతే, నాన్ వెజ్ తెచ్చుకున్న వారి మొహాలు మాడిపోయాయి. ఋష్యేంద్రమణికి కోపం వచ్చి ఓ మాట అన్నారు. వెంటనే సావిత్రి జోక్యం చేసుకొని, అమ్మా మీరు ఊరుకోండి, జమున మాట్లాడకుండా భోజనం చెయ్యి అని ఇద్దరికీ చెప్పారు సావిత్రి. కానీ ఋష్యేంద్రమణి అన్న మాటకి కోపం వచ్చి అన్నం సహించలేదు. ఏదో తిన్నానని అనిపించుకుని లేచి నిలబడ్డారు. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత జమునని పిలిచి, చూడు చెల్లి, నలుగురం కూర్చొని భోజనాలు చేస్తున్నప్పుడు ఇలా ఒకరి ఐటమ్స్ చూసి అసహించుకోకూడదు, కామెంట్ చేయకూడదు. ఎదుటి వాళ్ళ మనసు బాధపడుతుంది. లౌక్యంగా మాట్లాడడం నేర్చుకో అని చెప్పారు సావిత్రి. నిజంగా ఆ రోజుల్లో జమునని సొంత చెల్లెలలానే చూసేవారు మహానటి సావిత్రమ్మ.